'బలగం' అనే ఒక సినిమాతో డైరెక్టర్‌గా మారాడు వేణు. ఓకే. ఆ సినిమా కెమెరామెన్ అదేంటి ఆస్కార్ రేంజ్ కెమెరామెన్ అబ్బాయి 'మేఘాలయలో' ఇంతకుముందు ఏదో సినిమా తీశాడు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో, మరి తనకు వేణుకి ఎలా పరిచయమో ఐ డోంట్ నో. బట్ తీశారు. దానికి కూడా మంచి అవార్డ్ అనేది వచ్చింది. అండ్ 'బలగం' సినిమాతో వేణు డైరెక్టర్ అయ్యాడు. ఈయనలో ఇంత విషయం ఉందా అంటే చిన్న సింపుల్. ఈ స్టోరీ నాది అని ఎవడెవడో వచ్చిన తర్వాత అవి తెలంగాణలో అందరికీ తెలిసిన స్టోరీయే, ఇది పెద్ద విషయం ఏం కాదు. 'దిల్ రాజు' గారు నమ్మి తీస్తే సినిమా 'బలగం' సినిమా నిజంగా చెప్పాలి అంటే బస్సులు కట్టుకొనెళ్ళి చూసి, టిఫిన్‌లు కట్టుకొనెళ్ళి కూర్చొని థియేటర్‌లో కడుపు నిండా ఏడ్చి వచ్చారట చాలామంది. అట్లాంటి సినిమా మళ్ళీ ఓటీటీలో కూడా అలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఊర్లలో కూడా అందరూ కలిసి గుంపులుగా ప్రొజెక్టర్లు పెట్టుకొని చూసారు. మరి అంటే డైరెక్టర్‌లో కూడా ఏదో ఉందనే కదా! ఎంత కాదన్నా కూడా. ఈవెన్ 'జబర్దస్త్‌లో' ఉన్నప్పుడు కూడా తను హరికథలు చెప్పుకుంటూ భలే చెప్పేవాడు. అది కూడా బాగుండేది. తనలో ఏదో ఒక తెలియని డిఫరెంట్ టాలెంట్ ఉంది. అది నమ్మి 'దిల్ రాజు' గారు అవకాశం ఇచ్చారు. తర్వాత ఏమైంది? మరి ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్‌కి నెక్స్ట్ అనేది ఏదో ఉంటది కదా! ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే 'ఎల్లమ్మ'. వేణు దగ్గర చాలా కథలు ఉన్నాయి యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఆ కథల నుంచే 'జబర్దస్త్' స్కిట్లు కూడా బోలెడన్ని పుట్టాయి. అయితే ముందే నిర్మాత రాగానే ఇది 20,00,00,000 అవుతది, 50,00,00,000 అవుతది అంటే భయపడతారు. అమ్మో! ఏందో ఇది ఏదో చెప్తున్నాడు అని. అందుకని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి అన్నిట్లో కల్లా ఒక చిన్న సినిమాని చిన్న ప్ర ప్ర చిన్నగా ఖర్చు పెట్టించుకొని ఒక పెద్ద నిర్మాతకి పెద్ద లాభాలిచ్చి తనేంటో తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటొకటి వదులుతున్నాడు. ఇకపోతే 'ఎల్లమ్మ' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకటే అడ్డంకి వీళ్ళకి ఏంటో తెలీదు. అంత మంచి సినిమా దేవుడి పేరు పెట్టుకొని వచ్చినటువంటి సినిమాకి కూడా అడ్డంకులా అనుకుంటే, ఆ హీరో కాదు, ఈ హీరో అందరి హీరోలు చేతులు దాటి లాస్ట్‌కి ఇంకా మాకు హీరోలు దొరకరా అనే టైం దగ్గర ఆగిపోయినప్పుడు మనమే హీరోని తయారు చేసుకుంటే బాగుంటుంది కానీ అలా ఆలోచన పుట్టి దేవిశ్రీ ప్రసాద్ గారిని హీరోగా మలిచారు. మరి అది ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడు కూడా హీరోగా చేసిన దాఖలాలు లేవు. మన ఆర్‌పి పట్నాయక్ గారు సంగీత దర్శకుడి నుంచి హీరో అయ్యాడు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ అది నెక్స్ట్ నౌ దేవిశ్రీ ప్రసాద్ గారు, మణిశర్మ గారు కానీ ఎవరు కూడా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సింగర్ కమ్, మనో గారు సింగర్ కమ్ యాక్టర్. ఇట్లా సింగర్ కమ్ యాక్టర్స్ చాలామంది ఉన్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో, అది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది మాత్రం ఇదొక సెన్సేషన్. అండ్ ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. పొట్టేలు తల అటు చూస్తే కాలి గజ్జలతో అంటే ఒక పోతురాజు లాంటి గెటప్తో ఒక మనిషి నడుచుకుంటూ రావడం, ఈ వైపు నుంచి షూ వేసుకొని ఇంకొకరు రావడం, అలా వచ్చారు. ఆ పొట్టేలు అటు చూస్తూ ఉండింది. తర్వాత చెట్టు దగ్గర ఒక కత్తి అట్లా చేసుకుంటూ ఒక మనిషి కూర్చోవడం, తన్ని ఇది నేనే అని చెప్పేసి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక చిన్న ప్రొఫైల్ లుక్ ఇవ్వడం, ఏంటో ఒక టైప్ ఆఫ్ మంచి ఫీలింగ్ అనేది ఇచ్చింది. సంక్రాంతి సినిమాల గురించే మొన్నటిదాకా చర్చ నడిచింది కానీ రిలీజ్ చేసుకునే ఇప్పుడు అందరు కూడా వాళ్ళ టీజర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా, బోల్డంత ఆసక్తి కలుగుతుంది ఒక్కొక్క సినిమా మీద. కాకపోతే 'ఎల్లమ్మ' మీద ఎప్పటి నుంచో అంచనాలు ఉన్నాయి. న్యూస్‌ల్లో కూడా ఇదిగో ఈ హీరోతో ఫిక్స్ అంట, ఆ హీరోతో ఫిక్స్ అంట. హీరోయిన్లను వదల్లా, సాయి పల్లవి నుంచి కీర్తి సురేష్ వరకు అందరి పేర్లు రాసి దాన్ని పిండి పిప్పి చేసేసారు. పోన్లే ప్రత్యేకంగా అంటే ఇదేదో సినిమా అని చెప్పేసి ఎప్పుడు లైమ్‌లైట్‌లో అయితే ఉండింది. అందరూ మాట్లాడుకోగలిగారు. అట్లా వేణుకి హెల్ప్ అయిందనే చెప్పుకోవచ్చు. 'దిల్ రాజు' గారికి కూడా హెల్ప్ అయింది. కొంతమంది మధ్యలో ఇంకా రాశారు ఏమని, అసలు ఇంత పెద్ద నిర్మాత ఉండి, ఆల్రెడీ సక్సెస్ ప్రూవ్ అయిన డైరెక్టర్ ఉండి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతుంది ఈ సినిమా అంటే, ఏమో ఎన్ని కారణాల వల్లో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటుంది. మొత్తానికైతే వీళ్ళన్నీ దాటేసుకొని రిలీజ్‌కి అయితే సిద్ధమయ్యారు. ఈ సినిమా ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి నటీనటులు టెక్నీషియన్స్ అందరూ సెట్ అయ్యారు అంటే వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే దీంట్లో వీళ్ళు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కూడా ఉంటుంది అని అర్థమవుతుంది. వై బికాజ్ 'ఎల్లమ్మ' అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ మనకి అసలు గ్రాఫిక్స్ స్టార్ట్ అయింది అమ్మోరుతో కదా. మరి అమ్మోరుతో స్టార్ట్ అయిన గ్రాఫిక్ 'ఎల్లమ్మ' టైటిల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ పూనకాలు, దేవి రావడం, గ్రామదేవత రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. టైటిల్లోనే పసుపు కుంకుమలతో వీళ్ళు ఎంత నీట్‌గా డిజైన్ చేసుకున్నారో చూడండి. పూర్తిగా గ్రామ నేపథ్యంలోనే ఉంటుంది.
ఎల్లమ్మ తల్లి చుట్టే కథ తిరుగుతుంది. పోతురాజు వీళ్ళందరూ పూనకాలు అన్నీ ఉంటాయి. అమ్మోరు టైపు గ్రాఫిక్స్ కూడా ఉంటుంది అని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆ లెవెల్ సినిమాలు అంటే బేసిక్గా మనం ఇంతకుముందు చూసిన గ్రామ దేవతలకు సబ్జెక్ట్స్ అని ఎలా ఉంటాయి, ఒక డీసెంట్ ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవరో రావడం, అవతలోళ్ళు క్షుద్ర పూజలను ఆశ్రయించడం, యువతల వాళ్ళు దాన్ని తిప్పికొట్టేలాగా దైవ బలం ఉండడం, అలా 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 క్లైమాక్స్లో వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటే క్షుద్ర పూజలో డైరెక్ట్ దేవతే వచ్చి అతను తల తీసేయడం. ఇట్లాంటి సినిమాలు అమ్మోరుతో మొదలయ్యి ఎన్నో గ్రామ దేవతల కథలు, ఎంతోమంది హీరోయిన్లని దేవతల్లా చూపించిన సినిమాలన్నీ వచ్చాయి. అయితే ఎల్లమ్మలో కూడా ఎల్లమ్మ దేవత చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోల్ని పాపం తను ఎత్తుకుంటూ వీళ్ళు పోషిస్తే బాగుండని వాళ్ళు అనుకున్నారు. ఎలా అయితే అమ్మోరుతో రమ్యకృష్ణ గారు అసలు ఇప్పటికీ దేవత అంటే రమ్యకృష్ణే అట్లాంటి ఒక మార్క్ తెచ్చుకుందో, ఈ సినిమా నుంచి కూడా ఆ హీరోయిన్కి ఆ మార్క్ పడిపోతుంది. కాబట్టి చాలా ఇదిగా ఎంచుకుంటూ వస్తుంటే ఎందుకో మరి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు తెలియదు. ఈ రోజుల్లో దేవతల వేషం వేయడానికి ఏ హీరోయిన్ ముందుకు రావట్లేదు. మనం మళ్ళీ మన పాత హీరోయిన్లు, ప్రేమ లాంటి హీరోయిన్లు, మీనా లాంటి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి కిరీటాలు పెట్టి దండం పెడుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త హీరోయిన్లు ఎందుకో ఇష్టపడట్లేదు. మరి వాళ్ళు ఇష్టపడట్లేదో లేకపోతే వాళ్ళు సెట్ అవ్వట్లేదో తెలియదు. కానీ ఓవరాల్గా అయితే ఎల్లమ్మ కాన్సెప్ట్ పట్టాలెక్కింది. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. కరెక్ట్గా బోనాల టైంకి వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇది ఎలాగో హిట్టే, బోనాల టైంకి వస్తే ఇంకొంచెం ఎక్కువ. అంటే ఆ టైంలో చాలామందికి ఎమోషన్స్ ఉంటాయి. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే అందరికీ ఎంత ఫేమసో తెలిసిందే. బట్ ఎల్లమ్మ అనేది ఒక మంచి గ్రామ దేవత. ప్రతి గ్రామాల్లో కూడా కట్టమైసమ్మ, పోచమ్మ, ఇంకా నాకు బోల్డని పేర్లు తెలియదు, ఇట్లా ఎంతమంది ఉంటారో అట్లా ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్, చాలా ఇది అని నమ్ముతూ ఉంటారు. కళ్ళు సాక పోసేసి దేవతకి నైవేద్యాలన్నీ పెట్టేసి, ఈవెన్ సమ్మక్క సారక్క టైంలో కూడా ఎల్లమ్మ తల్లిని పూజించుకొని కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వచ్చాక ఎల్లమ్మ తల్లి దగ్గర మళ్ళీ కోడిని కోసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇతను ఫస్ట్ బలగంలో చనిపోయిన వారి పిండాన్ని కాకి ముట్టుడు అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఎలాగైతే దాన్ని అంత ఎలివేట్ చేశాడో, ఇప్పుడు కూడా గ్రామదేవత కాన్సెప్ట్లో వస్తున్న ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ ఎంచుకున్నాడన్న ఆసక్తి అందరికీ బాగా ఇంట్రెస్ట్తో కూడుకున్న అంశం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వేణు కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, దిల్ రాజు గారి ప్రొడక్షన్ ప్రతిష్టని ఇంకా పెంచుతుందని, వీళ్ళకు కూడా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.